ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని ఎవరు తెరవగలుగుతారు అని అంటే ఆ హృదయాన్ని సృష్టించిన దేవుడు మాత్రమే తప్ప ఇంకెవరు కూడా ఆ హృదయాన్ని తెరవలేరు. ఒకవేళ పొరపాటున ఎవరి హృదయంలోనైనా మనలను మోసం చేస్తున్నారన్న ఆలోచన కనుక ఎదుటివారి ఎడల మనకు కలిగిందనుకో, ఇంక వారితో నోరు తెరిచి మాట్లాడటానికి కూడా, వారితో మనసు విప్పి మాట్లాడటానికి కూడా మనకేముండదండి, మనసు రాదు. వారి దగ్గరికి వెళ్ళలేము. కారణం ఏంటంటే వారి హృదయము ఎలాంటిదని మన ఎడల మోసకరమైనది. వారి హృదయము మోసకరమైన స్థితిలో ఉండగా ప్రభు అయిన దేవుడు ఆ హృదయాన్ని తెరిచినాడు. అలాగే రెండవదిగా చూడండి, మానవుని యొక్క హృదయము ఎలాంటిదంటే బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 22, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో రాయబడింది, వారి అవివేక హృదయము అంధకారమాయను. మానవుని యొక్క హృదయం ఎలాగున్నదయ్యా అంటే అవివేకముతో ఉన్నది. మానవుని యొక్క హృదయము మోసముతో ఉన్నది. మానవుని యొక్క హృదయము ఘోరమైన వ్యాధి కలిగినదిగా ఉన్నది. మానవుని యొక్క హృదయము అవివేకముతో ఉన్నది. అవివేకం అంటే ఏంటి? వివేకము లేకపోవటం. వివేకం అంటే ఏమిటి? అవివేకము లేకుండా ఉండటం కదండి. ఇప్పుడు వివేకం అంటే అవివేకం అంటే మనకు అర్థం కావడానికి ఒక వచనాన్ని మనం చూస్తే యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 28 వర్స్ 28, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చు. కనుక వివేకం అంటే ఏమిటయ్యా అంటే దుష్టత్వమును విడిచిపెట్టట. మరి అవివేకం అంటే దుష్టత్వమును విడిచిపెట్టలేకుండా ఉండుట. మరి దుష్టత్వం అంటే ఏమిటి? యెషయా గ్రంథము 57వ అధ్యాయము 21వ వచనంలో రాయబడింది, దుష్టులకు నెమ్మది ఉండదు. కనుక వివేకం అనగా నెమ్మది కలిగి ఉండటం, అవివేకం అనగా నెమ్మది లేకుండా జీవిస్తూ ఆ నెమ్మది లేని జీవితంలో నుంచి బయటికి రాలేకుండా ఉండటం. మానవుడు భూమి మీద ఇలానే ఉన్నాడండి. మానవుని యొక్క హృదయం ఎలా ఉన్నదంటే అవివేక హృదయం. తన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ఉద్యోగ బాధ్యతల్లో, సేవా జీవితంలో, జీవన పోరాటంలో నెమ్మది లేని స్థితిలో మానవుడు ఉంటున్నాడు. దేవుడు వారిని ప్రేమించి ఆ నెమ్మది కలిగే జీవితాన్ని వారికి ప్రసాదిస్తానని దేవుడు